హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ప్యాలెట్. సాధారణంగా మనకి ఏడాదికి 12 నెలలు ఉంటాయి. కానీ 2026వ సంవత్సరం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ ఏడాది క్యాలెండర్‌లో 12 కాదు 13 నెలలు ఉన్నాయి. ఇది వినడానికి వింతగా ఉన్నా మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ఇది నిజం. అసలు ఈ 13వ నెల ఎందుకు వస్తుంది? దీనివల్ల మనకి కలిగే లాభం ఏంటి? ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా తెలుసుకుందాం. దీని వెనుక ఒక చిన్న లెక్క ఉంది. మనం వాడే ఇంగ్లీష్ క్యాలెండర్ సూర్యుడి చుట్టూ భూమి తిరిగే సమయం మీద నడుస్తుంది. అంటే ఏడాదికి 365 రోజులు. కానీ మన తెలుగు క్యాలెండర్ చంద్రుడి గమనం మీద ఆధారపడి ఉంటుంది. దీని ప్రకారం ఏడాదికి 354 రోజులే ఉంటాయి. అంటే ఇంగ్లీష్ క్యాలెండర్కి తెలుగు క్యాలెండర్కి మధ్య ఏడాదికి 11 రోజుల తేడా వస్తుంది. ఇలా 3 ఏళ్లు గడిచేసరికి ఆ తేడా కాస్త సుమారుగా 33 రోజులు అవుతుంది. ఈ గ్యాప్ని సరిచేయడానికే మన పెద్దలు ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ఒక అదనపు నెలను క్యాలెండర్లో చేర్చారు. దాన్నే మనం అధిక మాసం అంటాం. 2026లో ఈ అదనపు నెల జ్యేష్ఠ మాసంలో వస్తోంది. అంటే ఈ ఏడాది మనకి 2 జ్యేష్ఠ మాసాలు ఉంటాయి. దీనివల్ల మన పండుగలు కొంచెం అటు ఇటుగా మారుతుంటాయి. ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. అంటే ఇది దేవుడి ఆరాధనకు, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రకృతి మనకి ఇచ్చిన ఒక గొప్ప అవకాశం. సాధారణంగా ఈ అధిక మాసంలో పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు చేయరు. ఎందుకంటే ఈ 30 రోజులు మన లోపల ఉన్న ప్రశాంతతను వెతుక్కోవడం కోసం. ఈ సమయంలో రోజు కొద్దిసేపు ధ్యానం చేయడం, మంచి పుస్తకాలు చదవడం లేదా ఇతరులకు సహాయం చేయడం వల్ల మనకి ఎంతో మానసిక బలం కలుగుతుంది. సింపుల్ లివింగ్, సాదాసీదా జీవనం అలవాటు చేసుకోవడానికి ఇది బెస్ట్ టైం. చూశారు కదా, 2026లో వచ్చే ఈ 13వ నెల మన జీవితాన్ని కొత్తగా, ప్రశాంతంగా మార్చుకోవడానికి ఒక మంచి ఛాన్స్. ఈ వీడియో మీకు నచ్చితే మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలా మరిన్ని ఇలాంటి మంచి విషయాల కోసం మన లైఫ్ ప్యాలెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. స్టే హ్యాపీ, స్టే హెల్తీ. థ్యాంక్ యూ.